ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి జోస్యాలు 100% నిజమవుతున్నాయి. అందుకే ఆయన వద్దకు సినీ రాజకీయ ప్రముఖులు క్యూ కట్టి తమ జాతకాన్ని చూసుకుంటున్నారు. తరచూ ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. అలాగే సెలబ్రిటీల జాతకాలతో పాటు ఎవరు ఎప్పుడు విడిపోతారు, ఎవరు ఎప్పుడు చనిపోతారు అనే అంశాలపై ముందుగానే చెప్పడంలో వేణుస్వామి ఎంతో ఎక్స్పర్ట్. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ సినీ రంగంలో మంచి సక్సెస్ల కోసం ఆయనతో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకుంటున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఎవరు సినిమాలు సక్సెస్ అవుతాయి, ఎవరు సినిమాలు ఫ్లాప్ అవుతాయో కూడా ఈయన చాలా అవలీలగా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే గతంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుషు సినిమా ఫ్లాప్ గురించి, అలాగే ఆయన ఆరోగ్యంపై సైతం ముందుగానే జోస్యం చెప్పడంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ మధ్యనే రాజకీయ నాయకుల జాతకాల గురించి కూడా ఆయన చెప్పిన విధంగానే జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ఏపీ ఎన్నికల విషయంపై, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ గెలుస్తారా, ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారో అనే విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏపీలో మరోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కుండబద్దలు కొడుతూ చెప్పేశారు. అలాగే రానున్న ఈ ఎన్నికల్లో సీఎం జగన్ 175 స్థానాలకు 135 సీట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. అలాగే భవిష్యత్తులో అనగా 2029 ఎన్నికల్లో కూడా జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణుస్వామి తెలిపారు. అంతేకాకుండా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతోందని ఆయన అన్నారు. ఇక షర్మిల జగన్ పక్కన ఉంటే ఖచ్చితంగా రాజకీయ ప్రస్తావం తనకు దక్కేదని, కానీ ఇప్పుడు షర్మిలకు పాలిటిక్స్ కలిసి రావని వేణుస్వామి చెప్పుకొచ్చారు. మరి వేణుస్వామి చెప్పినట్టుగా వైసీపీ 135 స్థానాల్లో విజయం సాధించి జగన్ మరోసారి సీఎం అవుతారేమో చూడాలి. అయితే ప్రస్తుతం వేణుస్వామి ఏపీ ఎన్నికల కోసం సీఎం జగన్ కోసం చెప్పిన జోస్యం అనేది నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ గెలుస్తారని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.